ఈరోజు ఈ వీడియోలో మనం స్టోరేజ్ డివైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరేజ్ డివైస్ అంటే మనం ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు సిపియు, జీపీయూ, మదర్ బోర్డ్, ర్యామ్‌తో పాటుగా స్టోరేజ్ డివైస్ అనేది ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది కదా! ఈరోజు ఈ వీడియోలో మనం ఈ స్టోరేజ్ డివైస్‌లో ఎన్ని రకాలున్నాయి, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, మనం ఒక పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి స్టోరేజ్ డివైస్ తీసుకుంటే మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మనం స్టోరేజ్ డివైస్‌లో ఉన్నటువంటి రకాలేంటో తెలుసుకుంటే ఓవరాల్‌గా ప్రస్తుతానికి మనకి 4 రకాలైతే ఉన్నాయి. 1 హార్డ్ డిస్క్ లేదా హెచ్‌డిడి, 2 సాలిడ్ స్టేట్ డ్రైవ్ లేదా ఎస్ఎస్‌డి, 3 M.2 SATA SD, 4 M.2 NVMe SD. అసలు ఏంటి తెలుసుకుంటే ముందుగా మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనకి హార్డ్ డిస్క్ అంటారు లేదా హెచ్‌డిడి అంటారు. ఇది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి పీసీకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్ లేదా హెచ్‌డిడి. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇది మన ల్యాప్టాప్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్. ఈ రెండింటి యొక్క పనితనం ఒకటే. దీంట్లో మీకు ఒక మోటార్ అయితే ఉంటుంది, లోపల ఒక డిస్క్ అయితే ఉంటుంది. సో ఆ డిస్క్ పని చేస్తున్నంతసేపు ఈ హార్డ్ డిస్క్లు అనేవి పనిచేస్తుంది. ఎదురు చూస్తున్నారు కదా, వీటిని ఇంటర్ఫేస్ అంటారు. ఈ ఇంటర్ఫేస్లో మీకు సాటా ఇంటర్ఫేస్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. ఈ కనెక్టర్ని సాటా కనెక్టర్ అయితే అంటారు. సో దీంట్లో ఒక సమస్య అవుతుంది. అదేంటి అంటే ఇవి బల్క్గా అయితే ఉంటాయి, అంటే కొంచెం బరువుగా అయితే ఉంటాయి, సైజ్ అనేది పెద్దగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు మూవింగ్ పార్ట్స్ అంటే కదిలే పార్ట్స్ ఉండడం వల్ల పొరపాటున మీ చేయి నుంచి ఇది కింద పడింది అనుకోండి, ఇది మీకు డేటాని అయితే మీకు షో చేయదు. వన్స్ మీరు మళ్ళీ మీ పీసీకి కనెక్ట్ చేశారనుకోండి, లోపల ఏవైనా కదిలితే కనుక మీ డేటాని స్టోర్ చేయదు. మీరు చాలా బ్యాకప్ని స్టోర్ చేసి ఉంచుకున్నారు అనుకోండి, మీ పర్సనల్ ఫైల్స్ కావచ్చు, ఏవైనా ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, పొరపాటున కింద పడిందంటే కనుక ఇది వర్క్ అవ్వదు. సో దీన్ని ఎలాగైనా సరే మోడిఫై చేయాలి. పైగా దీని సైజ్ చూసుకుంటే చాలా పెద్దగా అవుతుంది. మీరు ల్యాప్టాప్ సైజ్ కంపేర్ చేస్తే చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ కూడా అమిరిపోయే విధంగా అండ్ పీసీకి కూడా సెట్ అయ్యే విధంగా కొత్త రకమైనటువంటి మెమరీ కావాల్సి ఉంది. సో దానికోసం మనకి సాలిడ్ స్టేట్ డ్రైవ్ లేదా ఎస్ఎస్డీని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ ఎస్ఎస్డీ అనేది మనకి మన ఈ హార్డ్ డిస్క్ ఉంది కదా, ల్యాప్టాప్ హార్డ్ డిస్క్, దీనిలాగైతే చూడడానికి అయితే ఉంటుంది. సైజులో కానీ వెయిట్లో కానీ ఈవెన్ మీకు ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అయితే ఉంటుంది. అయితే అక్కడ ఒక మోడిఫికేషన్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మనకి డిస్క్ డ్రైవ్ అయితే ఉంది కదా, అక్కడ మనకి చిన్న చిన్న మెమరీస్ అయితే ఉంటాయి. నాండ్ ఫ్లాష్ మెమరీస్ అయితే అంటారు. అలాంటి మెమరీస్ అనేవి కూడా కొన్ని స్టాక్ అయితే అయ్యి ఉంటాయి మదర్ బోర్డ్కి. సో అదేంటంటే కింద పడినా సరే వాటిలో ఎక్కడ కూడా మీకు కదలికలు అయితే ఉంటాయి. ఎందుకంటే అవన్నిటిని కూడా మీకు సాల్టరింగ్ అయితే చేసేస్తారు కాబట్టి కదలికలు ఉండిపోవడం వల్ల మీ డేటా లాస్ అవుతుంది అన్న ఒక భయం అయితే మీకు దాంట్లో చూడడం అయితే జరగదు. సో దానికి అడ్వాన్స్డ్గా అండ్ అవి కూడా మనకి వైర్లు అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు వైరు పెట్టి తీసినప్పుడు లేదా మీ పీసీలో చోటు లేకపోయినా కొంచెం ఇబ్బంది అయినా ఇవి ఇరిగిపోతాయి. ఇవి అనేది లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోవడం వల్ల మనకి డేటా అనేది సరిగ్గా అందదు. సో దీనివల్ల మీ ల్యాప్టాప్ కానీ లేదా పీసీ కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతుంది. మేజర్గా పీసీలోనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటుంది. మొత్తం అంతా ఒకసారి స్క్రూస్తో బిగిస్తామా ఓకే, కానీ పీసీలో ఏంటంటే వైర్లన్నీ మనకి చుట్టూరు చూడడం అయితే జరుగుతుంది కదా. సో అలాంటి టైం అప్పుడు మనకి ఈ డేటా వైర్ అనేది కొంచెం లూజ్ అయినా సరే మనకి డేటా అయితే కనిపించదు. సో దీన్ని కొంచెం అడ్వాన్స్ చేయడానికి అండ్ మనకి ఏదైతే మన డేటా ఉంటుంది కదా, అది లాస్ అవ్వకుండా ఇలాంటి కదలికలు లేకుండా ఇంకొంచెం అడ్వాన్స్గా మనకి M.2 NVMe SD లేదా M.2 SATA SD అయితే తయారు చేయడం అయితే జరిగింది. M.2 అంటే ఏంటంటే M.2 అంటే దాని యొక్క సైజ్ అండ్ షేప్ని డిటర్మైన్ చేసేదాన్ని M.2 అంటాం, లేదా దాన్ని ఫామ్ ఫ్యాక్టర్ అయితే అంటాం. యాక్చువల్లీ ఫామ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే M.2, దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ ఏంటి 2.5 ఇంచు హార్డ్ డిస్క్, దీని యొక్క ఫామ్ ఫ్యాక్టరు 3.5 ఇంచు హార్డ్ డిస్క్. సో ఏదైతే మనకి సైజ్ ఉంటుంది కదా, సైజు షేప్ని డిటర్మైన్ చేసేదాన్ని అంటే దాని గురించి వివరించేదాన్ని ఫామ్ ఫ్యాక్టర్ అయితే అంటారు. ఈ M.2 అనే పదం ఏదైతే ఉంది కదా, దానికి అర్థం దాని యొక్క సైజ్ ఏంటిది అంటే ఇది చిన్న బద్దలాగా అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ మీద దాని యొక్క ఇమేజ్ అయితే గమనించవచ్చు. సో దీన్ని రిప్రజెంట్ చేయాలి కదా. ఇది మనం ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది మన SSD అనేది SATA SD కూడా ఉంది, అలాగే NVMe SD ఉంది. మనం SSD తేరా అంటే ఏ SD తేవాలి? సో దాని యొక్క సైజ్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం తెస్తాం కదా. సో ఈ M.2 అనేది దాని యొక్క పేరు అనుకోవచ్చు. మీరు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఈ M.2 అనేది ఆ SSD యొక్క పేరు. దాని తర్వాత మనకి NVMe ఉంటుంది. NVMe ఏంటి అంటే NVMe అనేది ప్రోటోకాల్ అంటే ఈ హార్డ్ డిస్క్ ఎంత వేగంగా పనిచేయాలి, డేటాని ఎంత వేగంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రోటోకాల్లో మీకు చూడడం జరుగుతాయి. అండ్ మనం ఇది చూస్తాం కదా ఎదర, దీన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఇది SATA ఇంటర్ఫేసు.
మీకు ఏదైతే M.2 NVMe ఉంది కదా, దానికి చూసుకుంటే కనుక మీకు ఈ విధంగా ఉండదు. ఈవెన్ మీరు SATA HDs చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. హార్డ్ డిస్క్ ఈ విధంగానే ఉంటుంది, SATA HD అనేది ఈ విధంగానే ఉంటుంది. కానీ M.2 NVMe HDs, M.2 SATA HDs అనేవి మీకు ఈ విధంగా ఉండవు. దాని యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ లేదా ఈ ఇంటర్ఫేస్ అనేది మారిపోతుంది. ఆ ఇంటర్ఫేస్ని ఏమంటారంటే PCI ఇంటర్ఫేస్ అంటారు. మీరు జనరల్గా ల్యాప్టాప్స్ని పర్చేస్ చేస్తున్నప్పుడు లేదా మన SSDస్ని పర్చేస్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే కనుక PCI Gen 4 సపోర్ట్ ఉన్నటువంటి SSD అనేది మనకు చెప్తూ ఉంటారు కదా. PCI అంటే దీని యొక్క ఇంటర్ఫేస్ని మనకి సూచించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి SATA ఇంటర్ఫేస్తో వస్తుంది. అది మనకి PCI ఇంటర్ఫేస్తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఈ విధంగా అయితే మనకి SSDస్లో రకాలు ఉంటాయి. ఇవి ఈ విధంగా పనిచేస్తే హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే SATA HD అనేది వేగంగా పనిచేస్తుంది. SATA HDతో కంపేర్ చేస్తే మన M.2 NVMe HD అనేది వేగంగా పనిచేస్తుంది. ఎంత వేగంగా అంటే 10 రెట్లు వేగంగా. సో ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ మీకు మన ఈ హార్డ్ డిస్క్ డైల్ అనేవి వైర్లతో కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా, కానీ మన M.2 NVMe HDs అనేవి డైరెక్ట్ మన మదర్ బోర్డ్కి సింక్ అయిపోతాయి. సో ఎక్కడ కూడా ఈ వైర్లు లూజ్ అవుతాయి లేదా వైర్లు మళ్ళీ దీంట్లో కదిలిపోద్ది లేదా ఈ చిప్సెట్ ఊగిపోద్ది అన్న ఒక భయం లేకుండా డైరెక్ట్ మనకి మన మదర్ బోర్డ్తో సింక్ చేసేయడం వల్ల ఏమవుతుంది, మనకి పదే పదే పీకే అవసరం ఉండదు. ఈ వైర్లు కదిలిపోతాయి, లూజ్ అయిపోతాయి లేదా ఈ కనెక్ట్ అయ్యి సిరిగిపోతాయి అన్న భయం ఉండదు. పైగా దాని సైజ్ చూసుకుంటే కనుక చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. కాబట్టి ఈజీగా మన మదర్ బోర్డ్లో అయితే ఫిట్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను SSDకి సంబంధించి. సో మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంది, SATA HD ఉంది, మళ్ళీ అలాగా M.2 NVMe HD ఉంది. ఈ M.2 NVMe HDలో మీకు M.2 SATA HD అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో మీకు ఈ రెండు చూడడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ ఈ రెండింటి పైన మీకు నాచులు కనబడతాయి చూడండి. ఒకటేమో M key అని ఉంటుంది, రెండోదేమో B key అని ఉంటుంది. ఏదైతే సింగిల్ M key ఉందో ఇది NVMe HD. ఏవైతే మీకు రెండు నాచులు కనబడతాయి కదా, ఇవి SATA HD. SATA HD అనేది స్లోగా ఉంటుంది, NVMe HD అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఈ రెండు SSDస్లో ఏవైతే M.2 ఫార్మ్ ఫ్యాక్టర్ కలిగినటువంటి ఈ రెండు SSDలో కూడా మీకు NVMe HD అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఒక పీసీ బిల్డ్ చేసుకుంటున్నా లేదా ల్యాప్టాప్ని పర్చేస్ చేస్తున్నా, దాంట్లో మీరు ల్యాప్టాప్లో అంటే ఇప్పుడు మనకు అన్నింటిలో కూడా M.2 NVMe HD కామన్గా వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం స్కిప్ చేసినా పర్లేదు. బట్ మీరు మాత్రం మీ ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. ఆ ల్యాప్టాప్లో వస్తున్నటువంటి SSD అనేది M.2 NVMe HD అవునా కాదా అనేది అయితే మీరు చెక్ చేయండి. మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ విభాగంలో మీరు ఖచ్చితంగా మీ ఏదైతే ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తారో లేదా మీ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తారో, మీరు ఏ పర్పస్ మీద అయినా సరే ఒక పీసీని బిల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు M.2 స్లాట్ ఉంటే మీ మదర్ బోర్డుని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఇలాగ లూజ్ కనెక్టర్స్ ఉండవు, రెండు మీ ఓవరాల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. లైక్ మీరు డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నా లేదా మీ పీసీని ఆన్ చేస్తారు కదా, ఆన్ చేసినప్పుడు టైం పడుతుంది కదా బూట్ స్టార్ట్ అవ్వడానికి. ఓవరాల్గా SSDలో మీరు స్టోర్ చేసి ఉంటారు కదా మీ విండోస్ ఓఎస్ని, అదంతా కూడా మీ ప్రాసెసర్కి అంది అది ఓపెన్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఆ టైంని స్పీడప్ చేయడానికి SSD ఒక అవకాశంగా మారుతుంది, ఒక కారణంగా అయితే ఉంటుంది. దాంతోపాటుగా మీరు గేమ్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, ఆ గేమ్స్ తొందరగా లోడ్ అవ్వడానికి కూడా మీకు SSD ఒక అవకాశంగా అయితే మారుతుంది, ఏదైతే మన M.2 NVMe HD. ఎందుకంటే ఇది వేగంగా ఉంటుంది మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటే. సో మీరు నెక్స్ట్ టైం ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు నా రికమెండేషన్ మీరు M.2 NVMe HD తీసుకోండి. లేదు మీ బడ్జెట్ కొంచెం టైట్గా ఉందనుకుంటే కనుక M.2 SATA HDని తీసుకోండి. హార్డ్ డిస్క్ అనేది మీ స్టోరేజ్గా యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్గా నేను నా స్టోరేజ్గా యూజ్ చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను మీకు చెప్పినట్టు నా కనెక్టర్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇవి లూజ్ అయిపోవడం వల్ల నా హార్డ్ డిస్క్ అనేది షో చేయట్లేదు. సో నేను ఇప్పుడు ఒక M.2 NVMe HD అయితే పర్చేస్ చేస్తున్నాను. పర్చేస్ చేసి నా మదర్ బోర్డ్లో 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక స్లాట్లోని యాడ్ చేసి దాంట్లో ఉన్న స్టోరేజ్ని ఎలాగైనా సరే బ్యాకప్ చేయాలనేది నా ప్రయత్నం ప్రస్తుతానికి. సో అది చేసినంటే నేను మీకు చెప్తాను, అది కొన్న వెంటనే నేను ఒక వీడియో అయితే చేస్తాను డెడికేటెడ్గా. సో ఇది మన SSDకి సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కనుక, మీకు ఏం అర్థం కాలేదో ప్లీజ్ వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా తప్పులు చెప్పుంటే కనుక నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నేను కూడా ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మాత్రమే నేను మీకు వివరిస్తున్నా కాబట్టి ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ నా వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని పాయింట్అవుట్ చేయండి. సో నేను నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేసుకోకుండా చూడడానికి నాకు ఒక అవకాశంగా అయితే మారుతుంది. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినా అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది, నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నాకు ఒక అవకాశంగా మారుతుంది. దాంతోపాటుగా మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఈ మన ల్యాప్టాప్ పీసీ రిలేటెడ్ కంటెంట్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని అలాంటి కంటెంట్ మాత్రమే నేను పోస్ట్ చేస్తుంటాను. ఎలాంటి స్టఫ్ వైపుకి నేను వెళ్ళట్లేదు కాబట్టి మీకు వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేక్ షూర్ మీరు
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేంటంటే కొత్త కొత్త టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి కూడా నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో వాటి మీద నేను ప్లాన్ చేస్తున్నాను. సో హోప్ మీ సపోర్ట్ అనేది నాకు దొరుకుతుందని భావిస్తూ నేను మీకు సరికొత్త వీడియోతోనైతే నేను మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.